స్పీడ్ పెంచేద్దాం 8 నెలల కృషితో మంచి ఫలితాలు వచ్చినాయట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. స్పీడ్ పెంచాలట. దేంట్లో అనేది చెప్పలే. స్పీడ్ పెంచాలని ఇచ్చిండు. పక్కనే ఏడాదైనా ఫైళ్ళు ఎందుకు క్లియర్ కాలేదు అంటుండు. ఐఏఎస్లు ఐపీఎస్ని ఏడాదైనా ఫైళ్ళు క్లియర్ కాలే, ఫైళ్ళు క్లియర్ చేయలేని పరిస్థితుల్లో ఆఫీసర్లు ఉంటే ఎట్లా పరిపాలన ఒకవైపు చెప్పిండు. ఇంకొక వైపు 8 నెలల్లో మంచి ఫలితాలు సాధించడం అంటుండు. ఏం ఫలితాలు సాధించారని ప్రజలు అనుకుంటున్నారంటే ఇలా రైతులకు రావాల్సిన రైతు భరోసా ఇయ్యలేదు, తల్లికి వందనం ఇయ్యలేదు, ఈబీసీ నేస్తం ఇయ్యలేదు, కాపు నేస్తం ఇయ్యలేదు, మత్స్యకారుల నేస్తం ఇయ్యలేదు, విద్యా కానుక విద్యా దీవెన ఇట్లాంటి 2019 నుంచి 2024 మధ్యలో ఏదో ఒక రకంగా ప్రతి ఇంటికి ఈ ప్రభుత్వానికి సంబంధించిన సంపద వాళ్ళ అకౌంట్లో పడ్డది. ఇవాళ ₹1 వాళ్ళ 8 నెలల నుంచి మేము ఫలితాలు మంచిగా సాధించినాం అంటుండు. ఒకవేళ సాధిస్తే ఆయన క్యాబినెట్ మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు 2-3 క్యాబినెట్లలో ప్రధానంగా ఒకటే చెప్తాడు. పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూమి ఇవ్వాలి. మనం P4 విధానంలో పోతున్నాం. ఈ విజన్ 2047 ఇట్లాంటివి చెప్తుండే. దీంట్లో ఎక్కడ ప్రజల కోణం లేదు. P4తోనట పేదరిక నిర్మూలన అయిద్దట. ఎట్లా అయింది P4తో పేదరిక నిర్మూలన? P3తోనే కాలే, P4తోనే అయిద్దట. దాంట్లో పీపుల్స్ అని ఒకటి పెట్టారు. ఈ పీపుల్స్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అనుచరులు, వాళ్ళకి సంబంధించిన ఎన్ఆర్ఐలో ఉండే అవకాశం ఉంది. గ్రామాల్లో వేసే లింక్ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ పెడతారట భవిష్యత్తులో. గ్రామాలలో రైతులు ఇట్లా పేద ప్రజలు తిరిగే రోడ్లకు కూడా టోల్ ట్యాక్సులు పెట్టి ఎన్ఆర్ఐలతోని ఆ P4లో వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి, ఇక ఆ పెట్టుబడులు పెట్టినోడు ఊకోడు కదా, టోల్ గేట్ పెడతాడు, వసూలు చేసుకోవడం 30 ఏళ్ళ 40 ఏళ్ళ. ఇది P4. దాంతో పేదరిక నిర్మూలన అయింది, నేను చేస్తా అంటాడు. ఈ ఆయన 8 నెలల్లో సాధించింది ఏందని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, సాధించింది ప్రజల కోసం కాదు కానీ కంపెనీల కోసం, పెట్టుబడిదారుల కోసం భూములు ఇవ్వడానికి ఎట్లా అనేది ప్రిపరేషన్ చేసింది తప్ప మాకు వచ్చింది లేదు, ఒరిగింది లేదని ప్రజలు చర్చించుకునే మాట ఇవ్వాలి. పెన్షన్లు 3.5 లక్షల మంది తొలగించిండు రకరకాల పేరుతోని. ఇచ్చే తల్లికి వందనం లేదు, రైతు భరోసా లేదు. ఇట్లా స్కీములన్నీ బంద్ అయ్యే కార్యక్రమం. అసలు మహిళలకు ఇస్తున్నాను ₹1500 నెలకు కానీ, మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు ప్రయాణం కానీ దాని గురించి మాటలు లేదు. పండగ వచ్చినప్పుడల్లా ఒక 4 రోజులు ముందారు. దసరాకి వస్తుంది మహిళలకు ఉచిత ప్రయాణం, దీపావళికి వస్తుంది, సంక్రాంతికి వస్తుంది, ఉగాదికి వస్తుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఉగాది, శివరాత్రి ఉంది. దీని తర్వాత జూన్కి పోద్ది. ఇప్పట్లో అయితే 3-4 నెలల దాకా ఈ స్కీములు అమలు చేయమని ఈ మధ్యనే చెప్పారు. ఇది ఆయన చెబుతుంటే స్పీడ్ పెంచేద్దాం అంటే బడాబాబులకి, పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడానికే, మరి పేదోళ్ళకి స్కీములు ఇవ్వడానికే తెలియదు. ఆ స్పీడ్ పెంచుదాం అంటుండే. ఆ స్పీడ్ అయితే ప్రజలు అనుకునేది బడాబాబులకి, ఇండస్ట్రియలిస్టులకి, రిలయన్స్, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూములు ఇవ్వడానికి స్పీడ్ పెంచుతున్నట్టు ఉంది.